గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను కార్తిక్. జపాన్ అతలాకుతలమవుతుంది. 2024 నూతన ఏడాది తొలి రోజు ఆ దేశానికి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. జపాన్ నార్త్ సెంట్రల్ ప్రాంతంలో 3 గంటల వ్యవధిలోనే 30కి పైగా భూకంపాలు సంభవించాయి. ఎక్కువగా 90 నిమిషాల వ్యవధిలో సెంట్రల్ జపాన్లో 3.6 నుంచి 7.6 స్థాయిలో భూకంపాలు నమోదవడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారి 5 అడుగుల మేర అలలు ఎగిసిపడుతూ భయపెడుతున్నాయి. జపాన్లో సోమవారం మధ్యాహ్నం వరకు అంతా సాధారణంగానే ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జపాన్లోని షికావా, నైగటా, టయోమా, నోటో రాష్ట్రాల్లో వరుసగా భూకంపాలు భయపెట్టాయి. నోటోలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు 5.7 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే ఇతర రాష్ట్రాల్లో వరుసగా 7.6, 6.1, 4.5, 4.6, 4.8 తీవ్రతతో భూమి కంపించింది. ఆ వెంటనే వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.2గా నమోదైంది. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని ఇషికవా ప్రీఫెక్చర్లో కూడా భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇషికావా ప్రీఫెక్చర్ పరిధిలో ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. దీని తీవ్రత తీర ప్రాంతంలోని ఇషికావా, నిగిటా, టయోమా, యమగట ప్రీఫెక్చర్స్ లో అల్లకల్లోలాన్ని సృష్టించింది. ఈ 3 రీజియన్ల పరిధిలో ఉన్న నగరాలను భయభ్రాంతులకు గురిచేసింది. వరుస భూకంపాలతో జపాన్ ఉలిక్కిపడింది. వాతావరణ శాఖ అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కొంతసేపటికే 1.2 మీటర్ల ఎత్తుగల అలలు వజ్మ నగరాన్ని ఢీకొట్టాయి. మరోవైపు నోటోలోని తీర ప్రాంతం వైపు 5 మీటర్ల ఎత్తు ఉండే అలలు దూసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. సాధారణంగా 30 నుండి 40 సెంటీమీటర్ల అలల్ని తట్టుకోవడమే చాలా కష్టం. ఇక 1 మీటర్ కన్నా ఎక్కువ ఎత్తులో అలలు వస్తే పరిస్థితులు ఘోరంగా ఉంటాయని అంటారు. జపాన్లో భూకంపం కారణంగా అనేక భవనాలు షేక్ అయ్యాయి. మెట్రో రైళ్లు, హోర్డింగులు, వీధి లైట్లు, బోర్డులు అన్నీ విపరీతంగా కదిలిపోయాయి. ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. అనేక రోడ్లు చీలిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలల తీవ్రత నిమిషానికి పెరుగుతుండడం అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. భూకంపాల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం, అధికారులు, మీడియా సంస్థలు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడ్డాయి. జనం ఇంట్లో ఉన్నా, ఆఫీసుల్లో ఉన్నా, ఎక్కడైనా ఉన్నా మీ వస్తువుల కంటే ప్రాణాలు విలువైనవని సూచిస్తున్నారు. సునామీ ముంచుకొస్తోందని వెంటనే జనం ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. జపాన్లో సునామీ భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సునామీ ముప్పు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా జపాన్లోని దాదాపు 37,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాలు ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయాయి. సెంట్రల్ తూర్పు జపాన్లో బుల్లెట్ రైలు సేవలు నిలిచిపోయాయి. తాజా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగాయా అన్నది తెలియాల్సి ఉంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తుంటే అనేక చోట్ల వీధి స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయని, మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఇటు భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. 2011 మార్చి నెలలో భారీ భూకంపం సంభవించడం వల్ల అణు కర్మాగారం పూర్తిగా దెబ్బతింది. జపాన్లో సునామీ కారణంగా రష్యా, నార్త్ కొరియా, దక్షిణ కొరియా దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. రష్యా తూర్పు భాగానికి అలర్ట్ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. తూర్పు తీర పట్టణాల్లో వచ్చే మార్పును గమనించాలని, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ప్రజలకు ఆదేశాలిచ్చింది దక్షిణ కొరియా. జపాన్లో భూకంపం, సునామీ నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ముప్పు ప్రాంతాల్లోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ని విడుదల చేసింది. ఒక కంట్రోల్ రూమ్ ని సైతం ఏర్పాటు చేసింది. జపాన్లో భూకంపాలు సాధారణమైన విషయం. కానీ ఒక్కోసారి వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. 2011 మార్చిలో ఇదే జరిగింది.
మార్చి 11న ఈశాన్య జపాన్కు సమీపంలోని సముద్రంలో 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ వెంటనే సునామీ దూసుకొచ్చింది. నాటి ఘటనలో మరణించిన గల్లంతైన వారి సంఖ్య 19,000 దాటిపోయింది. ఆ తర్వాత 2022 మార్చిలో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ఫుకుషిమాను గడగడలాడించింది. అయితే జపాన్లోనే ఎందుకు భూకంపాలు వస్తాయనే దానిపై అనేక రకాల చర్చలు ఉన్నాయి. జపాన్ భౌగోళిక పరిస్థితుల రీత్యా ఎక్కువగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ దేశం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంటుంది. 40,000 కిలోమీటర్ల పొడవైన ఈ రింగ్ ఆఫ్ ఫైర్ లో 450 అగ్నిపర్వతాలు ఉన్నాయి. అందులో అధిక మొత్తం అగ్నిపర్వతాలు జపాన్లోనే కనిపిస్తాయి. అవి నిరంతరం క్రియాశీలకంగా ఉంటాయి. జపాన్ 4 కాంటినెంటల్ ప్లేట్స్ చర్యలతో సంబంధం కలిగి ఉంది. ద పసిఫిక్, ద ఫిలిప్పీన్, ద యురేసియన్, ద నార్త్ అమెరికా ప్లేట్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. దీంతో భూమి కదిలి భూప్రకంపనలు, భూకంపాలు సంభవిస్తుంటాయి. దీంతో పాటు జపాన్ ట్రెంచ్గా పిలుస్తున్న జపనీస్ అగాధం కూడా భూకంపాలు రావడానికి మరో కారణం. పసిఫిక్ వాయువ్య ప్రాంతంలోని ఈ సముద్ర అగాధం 800 మీటర్ల లోతులో ఉంటుంది. అందులో కదలికలు జరిగినప్పుడు భూకంపాలు, సునామీలు వస్తుంటాయి.